తేజ దర్శకత్వంలో హీరోగా నీకు నాకు డాష్ సినిమాతో ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత బస్ స్టాప్ మరియు రొమాన్స్ అనే సినిమాలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇండస్ట్రీ అంతా ఒక మంచి హీరో దొరికాడని ఆనందపడ్డారు. కానీ అతని కథలో ఎంపిక వల్ల అతడు ఎంచుకున్న 7 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశాలు లేని సమయంలో అనుకోకుండా బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ ప్రతి వారం ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రకారం బిగ్ బాస్ ప్రిన్స్ను మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారని ఒపీనియన్ అడిగినప్పుడు వెంటనే ప్రిన్స్ జ్యోతిని ఎలిమినేట్ చేయాలని అడిగాడు. షో నుండి ఎలిమినేట్ అయిన జ్యోతి ప్రిన్స్ నా మీద నెగిటివ్ చెప్పాడు అని అది మనసులో పెట్టుకొని అదే టైంలో జ్యోతిని బిగ్ బాస్ ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగితే ప్రిన్స్ పేరు తెలియజేస్తుంది. వెంటనే బిగ్ బాస్ ప్రిన్స్కి ఆ శిక్షను అమలు చేస్తాడు. అదేంటంటే బిగ్ బాస్ షోలో ఉన్న సెలబ్రిటీస్ అందరి బట్టలు ఈవెన్ ఇన్నర్ వేర్స్ అండ్ బ్రాస్ నుంచి అన్ని బట్టలు ఉతికి ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అలా అందరి బట్టలు ఉతుకుతాడు. ఇంత బ్రతికి చివరికి లేడీస్ ఇన్నర్ వేర్ అండ్ బ్రాలు కూడా ఉతకాల్సి వస్తుందని ఏడుస్తూ బిగ్ బాస్కు విన్నవించుకుంటూ ఇక్కడ ఉండడం నా వల్ల కాదని చెప్పుకొచ్చాడు ప్రిన్స్. అవకాశాలు లేకపోయినప్పుడు కూడా ఎప్పుడూ ఇంత అవమానం పడలేదు. ఈరోజు బట్టలు పిండడం వల్ల హీరోగా ఉన్న పాపులారిటీ మొత్తం పడిపోయిందని అందరూ చులకనగా చూస్తున్నారని, ఇక ఈ స్థితిలో అవకాశాలు రావని బిగ్ బాస్తో పాటు అక్కడున్న తన ఫ్రెండ్స్కు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత నీచమైన టాస్కులు ఉంటాయని అనుకోలేదు. నాకు జీవితాంతం అమ్మాయిల బట్టలు ఉతికిన బాధ జీవితాంతం మాయని మచ్చలా మిగిలిపోతుందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఇంత చేసినా అతని ఉత్తేజపరచడానికి అక్కడున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరూ ప్రయత్నించడం లేదు. అతనితో అభిమానంగా ఉండడం కానీ చేయటం లేదు. పైగా వచ్చే ఎపిసోడ్లో ప్రిన్స్ని ఎలిమినేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. చూసారుగా ఫ్రెండ్స్, బిగ్ బాస్ షో ఎంత సంచలనాన్ని సృష్టిస్తుందో. సో ఇలాంటి మరిన్ని న్యూ హాట్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ భారత్ లైవ్.